రైట్, రోజు రోజుకి నాన్ వెజ్ పైన వ్యతిరేకత పెరుగుతోంది. హిందూ దేవతల పైన, గరికపాటి పైన అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల పైన వ్యతిరేకత పెరుగుతోంది. అయితే అన్వేష్ పై చాలా హిందూ సంఘాలు మండిపడమే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా అన్వేష్ ని ఏకి పారేస్తున్నారు. అన్వేష్ తన పద్ధతి మార్చుకోవాలంటూ సజెషన్ ఇస్తున్నారు. కానీ ఆయన మాత్రం తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అష్ట దరిద్రాలు అంటుకొని ఆసుపత్రి పాలవుతారంటూ శాపనార్థాలు పెడుతున్నాడు. మొన్నటిదాకా హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడిన ఆయన 2 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పూజలు చేసినట్టుగా, అక్కడికి వెళ్ళి ఏదో ఆయన కొంత కార్యక్రమాలు చేసినట్టుగా, పూజలు చేసినట్టుగా రకరకాల వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆడియోలో నాకు చాలా పెద్ద మొత్తంలో ఫాలోవర్స్ వెళ్ళిపోతున్నారు, నేను గంటకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా ఫాలోవర్స్ని కాపాడుకోవడం కోసం అంటూ కూడా ఒక ఆడియో లీక్ అయింది. సో వరుసగా అన్సబ్స్క్రైబర్లు చేస్తూ ఉన్నారు. అన్వేష్ పైన చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. అయితే గతంలో ఉప్పల్ బాలు, మీ అందరికి తెలిసే ఉంటుంది, ఉప్పల్ బాలు అన్వేష్ నాకు ఒక ఫోన్ కొనిచ్చాడు అని చెప్పేటువంటి మాటలు కూడా చెప్పుకొచ్చారు. ఇది ఒకటే కాదు, అన్వేష్ చాలా మందికి కూడా సహాయం చేశాడంట. అన్వేష్ బెట్టింగ్ యాప్లో మరణించిన వారికి డబ్బులు ఇచ్చాను, రకరకాల మాటలు చెప్పుకొచ్చారు. మరి నిజాలేంటి? ఆయనతో పాటుగా కొంత సన్నిహితంగా, ఫ్రెండ్లీగా మెయింటైన్ చేసినటువంటి ఉప్పల్ బాలు అండ్ వైజాగ్ సత్య ఇద్దరు కూడా మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం నాన్ వేషన్కి సంబంధించిన విషయం పైన. ఉప్పల్ బాలు, ఫస్ట్లీ ఇద్దరికి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ సేమ్. ఉప్పల్ బాలు, నీకు ఫోన్ కొనిచ్చాడు అని అంటున్నాడు కాబట్టి, సో ఇప్పుడు ఆయన మాటల్ని సమర్థిస్తున్నావు నువ్వు. ఆయన సీతాదేవి ద్రౌపది రేప్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ఒక మహిళని లైవ్లోకి తీసుకొని దరిద్రపు దాన, పతివ్రత అని మాట్లాడుకొచ్చాడు. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు అష్టదరిద్రం అంటుకొని ఆసుపత్రి పాలైపోయి దరిద్రాన్ని అనుభవిస్తారంటున్నాడు. సో అన్వేష్ మాటలు చూసిన తర్వాత నీకు ఒక గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిగా, నీ ఫ్రెండ్గా అన్వేష్ని ఏం చేయాలనుకుంటున్నావు? అన్వేష్ అభిప్రాయం ఏంటి? నేను స్టార్టింగ్లో నాకైతే ఏమనుకున్నంటే నా అన్వేష్ గురించి నాకు గిఫ్ట్ ఇచ్చాడంటే దేవుడు అలా అనుకోలేదు. ఏంటంటే హిందువులను తిట్టడము, భారతదేశం తిట్టడం, అవమానించడం, పిచ్చి, నాకు కొంచెం బూతులు వస్తాయి నిజం చెప్పంటే. కామన్ సెన్స్ లేదు ఆయనకు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన దేశాలు తిరుగుతున్నాడు. దేశంలో నువ్వు సంఖ నాకు ఏమన్నారు, మా హిందువులను ఇలా తిట్టడానికి నువ్వు పుట్టిందే ఇక్కడ, అక్కడికి వెళ్ళి బూతులు మాట్లాడినప్పుడు నేను రాను, అక్కడే వస్తాంటే నువ్వు జావు ఎక్కడ, కానీ నువ్వు అయితే నాశనం అయిపోతావు. నాకు ఫోన్ ఇప్పించింది గొప్పతనం కాదు, నాకు మొబైల్ ఇప్పించాడు కాదు, ఇది అన్వేష్ ఇప్పించిన మొబైలే. నేను ఏమంటున్నా, నాకు బెట్టింగ్ అప్ చేయనందుకు నీకు ఫోన్ ఇస్తా బాగా ఉంటే తను ఈజీ అన్వేష్ గారు అని ఇచ్చాడు. ఆయన ఇచ్చినాక నా వీడియో పెట్టినాక చాలా మంది నాకు సూపర్ నువ్వు బెట్టింగ్ అప్లు చేయలేదు, ఆయన వల్ల చాలా మంది తెలిసిన, దానికి ఒప్పుకుంటా. నేను కూడా అడిగాను, నీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను, సాయం చేస్తాను అని అన్నాడు. ఓకే చేయండి అంటే నాతో ఏమన్నాడంటే 95,000 ఇచ్చాడు నాకు ఫోన్పే. 95,000 నాకు కొడితే నేను వెళ్ళి ఫోన్ తీసుకుని వీడియో కాల్ చేసి వాయిస్ రికార్డ్ పెట్టి, ఆయన నాకు వాయిస్ రికార్డ్ పెట్టి ఏ ఫోన్ తీసుకుంటున్నా, ఏ తీసుకున్నా ప్రతి ఒక్కటి ఫోన్లోనే డైరెక్ట్ ఫోన్పే కొట్టేశాడు. తర్వాత మీ అన్నయ్య మీకు ముగ్గురు, అదే మీ అన్నయ్యకి ఆడపిల్లలు కదా, అన్న ఆటో నడిపిస్తారు కదా, ఈసారి వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే చెప్పు డబ్బులు ఇస్తా అంటే అడిగిన మొన్న ఒక 20,000 దాకా ఇవ్వరా, ఇది మా అన్న పెద్ద కూతురు కొంచెం దావత్ చేయాలి అట్లా అంటే 2,000 వేసాడు. నేను అనుకున్నా ఇది ఇంత ముసి నా కొడుకు అనుకున్నా. 2,000 వేసాడు, రికార్డు ఉంది, 2,000 వేసిన ఫోన్పే అన్నీ ఉన్నాయి దగ్గర. నేనే పర్సన్ ఏంది 2,000 వేస్తున్నా అంటే, నేను కూడా కష్టపడతాను. అసలు నీకు ఇవ్వడానికి కారణం బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోట్ చేయలేదు కాబట్టి నీకు గిఫ్ట్ ఇచ్చిండు ఆయన. నాకు బెట్టింగ్ యాప్ చేయలేదు కాబట్టి నాకు ఏదో ప్రేమతో ఇచ్చాడు. ప్రేమ అనుకోవాలా, ఆయన ప్రమోషన్ అనుకోవాలా? ఆయన ప్రమోషన్ కోసం, ఆయన ప్రమోషన్ కోసం, పబ్లిసిటీ కోసం నాకు తెలియదు. నాకైతే ఇచ్చినది సంతోషపడ్డావానిగా అనుకున్నా, కానీ ఎందుకు ఇచ్చిన కూడా నాకు తెలియదు. నాకు మళ్ళా ఇంకొకరికి 20,000 పెట్టి ఇంకో మొబైల్ ఇప్పించాడు మా దాంట్లోనే. ఓకే, ఎవరికి? ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన నట్నం స్టార్ అని ఒకటికి ఇచ్చాడు. ఓకే, సో మీకు ఎప్పుడన్నా అంటే ఇచ్చిండు కాబట్టి మన ఫేవర్ అడిగిండా అంటే నా గురించి ఇట్లా వ్యతిరేకత వస్తుంది, నా గురించి? ఒకసారి ఏమైందంటే నన్ను ఏదో వీడియోలు తిట్టాడు. తిడితే నేను ఏమైతే, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు ఎక్కువ రోజులు ఉండవు, నీకు రోగం వస్తుంది, నీకు అందరు కరోనా వచ్చింది, నీకు కరోనా రావాలరా అని అలా తిట్టాను. అప్పుడు తిడితే నువ్వు నన్ను తిట్టావు కదా, తిట్టినందుకు కూడా నేను ఫీల్ అవుతలేను, నీ శాపం నాకు మంచిది కాదు బాలు, అందుకని అని అన్నాడు. నేను ఊకే తిట్టలేదు, నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను తిట్టానని చెప్పి. అప్పుడు ఏదో అన్నాడు, నాకు విజ్జు గౌడ్ వాళ్ళు పెట్టారన్నట్టు. పెడితే ఏదో అంటే నేను ఆ వీడియో రికార్డ్ ఇన్నా, ఎందుకలా తిట్టావు అన్వేషణ, నేనేమల్లే నువ్వెవరో ఏదో అన్నాడు, తేడగాడు ఏదో అంటే నేను అప్పుడు వేసుకున్నా గట్టిగా. అట్లా అని అన్నాడు, ఇప్పించిన ధన్యవాదాలు. కానీ ఇలా తిట్టడం అయితే నాకు నచ్చట్లేదు. వాడు ఎక్కడే ఫేవర్ అడిగిండా అంటే నేను ఫోన్ ఇచ్చిన కదా, నన్ను ప్రమోట్ చేయను, వీడియో తీసి పెట్టి మంచిగా అన్నాడు. ఫోన్ పట్టుకున్న ఫోటో పెట్టి ఇట్లా ఇప్పించిన అని చెప్పి 5-6 వీడియోలు చేయను అన్నాడు. చేస్తా అని చెప్పిన చేసిన. అప్లోడ్ చేసిండు మరి అవి
నేను చేసిన నా దాంట్లో పెట్టుకున్నాడు, ఆయన దాంట్లో కొలాబరేషన్ ఇచ్చిన ఒకటి చేసిండు కదా కొలాబరేషన్. ఓకే, నేను వీడియో చేసి పెడితే ఆయన ప్రమోషన్ కోసం అది కూడా ఆయన ప్రమోషన్ కోసం కొలాబరేషన్ చేయమని నన్ను. ఓకే చేస్తాను చెప్పి నేను కొలాబరేషన్ ఓకే చేస్తే ఆయన కూడా ఓకే చేసిండు. ఓకే, నాన్ వెజ్ మంచోడా చెడ్డోడా ఏం చెప్తాను? నాన్ వెజ్ అయితే మంచోడు కదా, దుర్మార్గుడు. ఇప్పుడు అయితే ఎందుకు చెప్తున్నా అంటే హిందీలో మంచోడు. ఆయన ఏంటంటే దేశాలు తిరుగుతున్నాడు, సంక నాకు దేశాలు తిరుగు ఏమని చేయ మాకెందుకు రా, నువ్వు ఎక్కడ నువ్వు నీకు ఫాలోవర్స్ వస్తున్నావు, మా వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఇప్పుడు అందరూ అన్ఫాలో కొట్టేస్తున్నారు. అందరికి ఆయన మీద ఒక ఇంప్రెషన్ అంటే ప్రతి దేశం వెళ్ళి ఒక చూపిస్తున్నారు కదా గ్రేట్ నాన్ వెజ్ గ్రేట్ అనేటోళ్ళు. ఇప్పుడు మా హిందువులను మళ్ళీ తిడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ చెప్పది? మా వైజాగ్లో పుట్టావు, ఈ తెలంగాణలో పుట్టిపోయినాడు నువ్వు, ఇక్కడ అంటే నువ్వు అక్కడ తాయినాలు కుట్టినేమో తెలియలేము. మరి ఆయన కూడా రేపులు చేయొచ్చు. మరి నువ్వేమన్నా మరి కాదా? నీకు లేదా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి వీడియో పుచ్చకాయ పెట్టి ఓ కీరా పెట్టి కీరా పెట్టిండు. కొంచెం ఒరే కొంచెం కామెంట్స్ అది ఆయన అలాంటి పని చేస్తాడేమని పెట్టుకుని అనుకుంటా. నేను దరిద్రం కదా వీడియో, మంచిదేనా చూస్తే? ఏమనిపించింది ఇంకా వీడియో చూడండి? నేను అనుకో తిట్టడం కాదు, నాకు అసలు ఆ రౌండ్ పెట్టి కీర పెట్టడం ఏంటంటే ఆ దరిద్రం వీడియో చేయడం ఏమనిపించింది? అసలు నా పక్కన ఉంటే చెప్పులు దండేసి మెడకే కొడుతుంటే నిజం చెప్పే వేస్ట్ చెత్త నా ఫెయిల్ అవ్వాడు. నేను ఇందులో ఎంత మంచోడు చెప్ప, గ్రేట్, నైస్, బ్యూటిఫుల్, వాట్ ఏ నైస్, దేశాలు తిరుగుతాడు, గ్రేట్ నా గురించి చెప్పిండు గొప్ప అనుకున్నా. నేనైతే ఈ వీడియోలు చూసిన తర్వాత ఇది ఎంత దళిద్రుడు, ఇంత వేస్ట్ నా కొడుకు ఎక్కలేని అనుకుంటున్నాను. సత్య గారు, సో మీరు ఇలా మీ ఫ్రెండ్షిప్ చాలా ఉంది, లేకపోతే చాలా మంది మెయింటైన్ చేస్తుంటారు, ఉప్పల్ బాలు చాలా మంది సహాయం కూడా చేస్తున్నారు. యూఆర్ లైక్ ఏ గుడ్ పిఆర్ టీమ్ ఫర్ ఎవరీ వన్. సో వైజాగ్ సత్య అనే వ్యక్తికి నాన్ వెజ్ ఎప్పుడైనా పరిచయం ఉందా? కలిసారా మీరు ఎక్కడైనా? 1-2 సార్లు మామూలుగా వాట్సాప్ కాల్లో మాట్లాడాము. ఓకే, స్టార్టింగ్ లో బాలు శాపనార్థాలు పెట్టాడు అనమాట నాన్ వెజ్కి. ఎందుకంటే నాన్ వెజ్ విజ్జు కూడా ఎప్పుడు మాట్లాడుకుంటారు అనమాట కాల్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో మాట్లాడుకునే క్రమంలో నేను ఏమైనా ఉప్పల్ బాలు లాగా చేతగాని దద్దమ్మనా తేడాగా ఆడినా అని అన్నాడు. అప్పుడు మా అందరికి కోపం వచ్చి మేము తన మీద వీడియో చేయడం అంతా కూడా చేసాము. అప్పుడు మాట్లాడాడు నాతో, ఉప్పుడు బాలు ఇట్లా నాకు శాపనార్థాలు పెట్టి వీడియోలు చేస్తున్నాడు, అవి కొంచెం డిలీట్ చేయించి అని మాట్లాడాడు. మా టీంలో చాలా మందితో మాట్లాడాడు, కత్రపాపతో కూడా మాట్లాడాడు. తనకు కూడా నీ డబ్బులు వేస్తాను, నీకు అంటే ఏమని మాట్లాడుతున్నావు? మీతో మాట్లాడడం ఉద్దేశం ఏంది ఆయనది? ఆయన హెల్ప్ చేస్తా అంటాడు. మాకు మా టీం అయితే ఎవరికి హెల్ప్ చేయలేదు. ఓన్లీ ఉప్పల్ బాలుకి ఐఫోన్ కొన్నాడు, అలా కొడంగల్ శేఖర్కి 20,000 పెట్టి ఒక వివో ఫోన్ కొన్నాడు. వాడు మా వైజాగ్ వాడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. అక్కడ చాలా హోటల్లో హౌస్ కీపింగ్ బాయ్ గా చేసి తర్వాత విదేశాలు వెళ్ళి క్రూయిజ్ అంటారు కదా షిప్స్, అందులో కూడా సేమ్ హౌస్ కీపింగ్ అనమాట. తర్వాత చాలా దేశాలు తిరిగాడు. కిల్లీ మంజర్ అనే పర్వతం ఎక్కాడు ఆఫ్రికాలో, 5,000 మీటర్లు ఎత్తు. అప్పుడు నుంచి ఆయనకు మంచి పేరు వచ్చింది. కానీ మేమంతా మంచోడం ప్రపంచ దేశాలన్నీ చూపిస్తున్నాడు అనుకున్నాం. ప్రపంచ యాత్రికులు గతంలో ఏం చేశారు? స్వామి వివేకానంద గారు అన్ని దేశాలు తిరిగి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి వచ్చారు. గురునానక్ గారు కూడా అన్ని ప్రపంచ దేశాలు తిరిగి శాంతిని ప్రబోధించారు, పీస్ కోసం మాట్లాడారు. కానీ ఈ కుక్క ఏం చేస్తున్నాడు? మన హిందూ అయ్యుండి, మన ఇండియన్ అయ్యుండి హిందూ దేవతలపైన హిందూ కవులపైన విషయం కక్కుతున్నాడు. అలాగే భారతదేశాన్ని తిడుతున్నాడు. వాడు వస్తే ఖచ్చితంగా హిందువులు అందరం కూడాను చెప్పులతో కొట్టి మెడలో పిడకలతో దండ వేసి ఇప్పుడు జనరలైజ్ చేసి అందరినీ తిడుతూ ఇండియాని లేకపోతే మహిళల్ని హిందూ దేవతలను తిడుతున్నాడు. గతంలో కూడా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో, ఎగ్జాంపుల్ టేకింగ్ వైఎస్ సన్నీ యాదవ్, రవి ట్రావెలర్, తర్వాత ఇమ్రాన్ ఖాన్తో గొడవలు అయ్యాయి కదా. అప్పుడు మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడైనా తీసుకున్నాడా? వీడియోలు చేయమనో నన్ను ప్రేజ్ చేయమను అంటే మనం అందరూ నేను ప్రేజ్ చేయాలి, అన్వేష్ చాలా గొప్పడు అని చెప్పాలని ఫోన్ చేసి సన్నీ యాదవ్ గురించి తిట్టవని. నేను సన్నీ యాదవ్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసా, సైకిల్ మీద తిరుగుతాడు కదా. లేదు, బైక్ వేసుకుని, అదే సైకిల్ అంటే బైక్ వేసుకుని అన్ని చూపిస్తాడు. ఆయన తిట్టమంటే నేను తిట్టాను, నన్ను ఏమైనా తిడితే మాత్రం నేను వేసుకుంటా గట్టిగా అని చెప్పిన. నేను తిట్టమని అన్నాడా? సన్నీ యాదవ్ నువ్వు తిట్టు అని చెప్పి నీకు చెప్పాడు? నాకు చెప్పాడు. నన్ను తిట్టమంటే నేను తిట్టిన అట్లా అని చెప్పిన. నన్ను ఏమనంటే తిడతాను, నిన్నంటే నేను అడగలేదా? నేను తిట్టాలి, నాకేం సంబంధం, నేను తిడతాను అడిగాను. అడిగితే నేను సెలబ్రిటీని కదా, నీకు నేను చెప్తే నేను నా వీడియోలు చేసిన అనుకున్నా దాంట్లో నువ్వు వైరల్ అవుతావు మంచిగా అన్నాడు. నాకు వైరల్ అక్కర్లేదు, ఆల్రెడీ నేను ఫేమస్ ఉప్పల్ బాలు అంటే ఎక్కడ ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా నన్ను గుర్తుపడతారు, అది నాకు చాలని చెప్పిన. అట్లా చేయమని బతలాడినాడు, నేను చేయనని చెప్పిన. మొబైల్ ఇప్పించాక డబ్బులు ఇస్తాను నేను చెప్పాడు. ఈ మొబైల్ ఇచ్చిన తర్వాత నాకు ఇంట్లోకి హెల్ప్ చేస్తాం అని ఇస్తాను చెప్పి 2,000 కొట్టిండు. ముష్టోడు ఏం మనిషిరా నాయన. నేను ఎంత ఆశ నాకు ఎంత ఆశ అంటే నాకు మొబైల్ ఇప్పించిన తర్వాత మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఒక 20,000 30,000 ఇస్తాను. చాలా పెద్ద సేవ చేస్తున్నా నువ్వు అనుకున్నావు. సాయం చేస్తాడేమో కదా. రేపు నాడు ఇప్పుడు మా అన్నకు కొంచెం బాగాలేదు అన్నట్లు, మా అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు ఆటో నడిపిస్తాను అన్నయ్య ఊర్లో. అన్నయ్య కొంచెం మొన్న ఇక్కడ సాతులు అంటే ఆయన వంటలు చేస్తారు కదా, పొగ వంటలు ఉంటారు అన్నట్లు పెళ్లి కడ. ఆయన పొగొచ్చి గొంతు కడ కొంచెం నాన్ వెజ్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, కొంచెం ఖర్చు అయితే అని చెప్తే అడిగితే 2,000 కొట్టిన పిచ్చపోన్ లాగా. నాకు అప్పుడు అనిపించింది ఇంత పెద్ద వేస్ట్. నాకు అప్పుడు కూడా వైఎస్ సన్నీ యాదవ్ బెట్టింగ్ ప్రమోట్ చేసి తప్పు చేసిండు.
అది తప్పు. వాడు తప్పేంది, వాడు దొంగనే, బయట సంధి వాడు దొంగనే. తర్వాత ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ ప్రమోటేషన్ తప్పు, హర్షయ్ వీళ్ళందరూ తప్పు చేశారు. వీళ్ళ వరకు ఓకే, కానీ వాళ్ళ తల్లిని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇమ్రాన్ ఫ్రెండే కాదంటే, ఒకప్పుడు నేను టిక్ టాక్ లో ఫేమస్ ఉన్నప్పుడు ఇమ్రాన్ నా ఎంబడి తిరిగేటోడు, మా ఎంబడి ఉండేవాడు. ఇమ్రాన్ వీడియోలు చేసేవాడు, మాతో వీడియోలు చేసి మా ఎంబడి తిరిగేవాడు, మాతో పాటు ఉండేవాడు ఇమ్రాన్. అసలు ఇమ్రాన్ అనేది ఎవరు తెలియదు. ఇప్పుడు మంచిగా యూట్యూబ్ లో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళని ఏమన్నా అన్నావు, లేకపోతే వాళ్ళని లీగల్ గా ఎటువంటి యాక్టివిటీ తీసుకొస్తావు, కేసు వేస్తావా, ఇంకేదైనా ఏం కాదు. కానీ వాళ్ళు ఇమ్రాన్ వాళ్ళ తల్లిని తిట్టాడు. నాకేంటంటే వాళ్ళ అమ్మ తిట్టడం నచ్చలేదు, ఎందుకంటే ఇమ్రాన్ చాలా గుడ్ పర్సన్, అంటే గుడ్ పర్సన్ అంటే పర్వాలేదు, మంచి వ్యక్తి. అంటే అమ్మ తిట్టడానికి ఎవరు తిట్టడానికి, అసలు వీడెవరు అసలు లేడీస్ తిట్టడానికి? లేడీస్ ముందు నేనైతే నాన్ వెజ్ ఎక్కడ ఉన్నా సరే, ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేస్తారు, సీఎం తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఏమని చేయగలరు. నేను ఏమంటున్నా అంటే, ఈ ప్రభుత్వం గట్టిగా పట్టించుకుని, ఇప్పుడు పోలీసులకు ఎడ్డుంటారు కదా, ఆయన పేరు ఏం పేరు, పోలీస్ సజ్జనార్ సార్ గారు, మీరు తలుచుకుంటే ఏమని చేయగలుగుతారు? ఇంత ప్రభుత్వం అసలు మన తెలంగాణలో అసలు తెలంగాణ ఏందో చూపించాలి మీరు ఇప్పుడైనా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల ఎందుకు చూపించమంటే, వాడు ఇన్ని మాటలు అన్నోడు దేశాలు తిరుగుకుంటే మంచిగా ఎంజాయ్గా ఉంటాడు. వాడిని తీసుకురాలేరా? వాడి పాస్పోర్ట్ మీరు బ్యాన్ చేయొచ్చు, వాడిని తీసుకొచ్చి సెంటర్ జైలు వేయచ్చు. వానికి ఇప్పుడు ఫాలోవర్స్ రూపాయి ఉంటే అకౌంట్లో 5-6 కోట్లు ఉన్నాయంట, అవి తీసుకుని మురుస్తాడు. ఏం చేస్తాడు? అన్ని పని చేసుకున్నాడు, వీడియోలు, కొత్త సిమ్ మారుస్తాడు, ప్రశాంతంగా అక్కడ ఏమైనా పని చేసుకుంటే ఆ డబ్బులతో కల్చర్ కూడా తిరుగుతాడు. ఒక్కొక్క వీడియో పెడుతున్నాడు, వాడిని ఏం చేయలేదు. వాడిని ఇప్పుడే ఎక్కడైనా సరే సండించి వాడిని ఎంబడే తీసుకొచ్చి హైదరాబాద్లో సెంటర్ జైలు వేస్తే నా కోరిక. ఎవరిని తిడితే ఏం ఫేమస్ అవుతా అని చెప్పి అవకాశం తీసుకుని తిడతాడు, అంతే నా స్ట్రాటజీ. అంతే కాదు, ఇప్పుడు మేము కూడా ఒక హీరోనో ఇప్పుడు ఎవరినో ఒక ఎమ్మెల్యేనో ఎవరో మేము పట్టుకుని తిట్టినట్టు ఫేమస్ కాలేమా? రాత్రి ఇంకా ఫేమస్ అవుతాం. అంటే ఒక మనిషిని తిని ఫేమస్ కావడం నాకు ఇష్టం ఉండదండి. మన ఓన్ గా మన కష్టంగా ఫేమస్ అయితే గొప్పతనము. ఒక మనిషిని తిట్టి, ఒకరిని హిందువులను తిట్టి, దేవుళ్ళని తిట్టి ఫేమస్ కావడం అది గొప్పతనమా? వాడు హైదరాబాద్ ఉంటే తొక్కి పరిస్థితులు, కానీ మిస్టేక్ లో వాడు దేశంలో కూడా దక్కిపోయిండు. మరి నాకు మెసేజ్ చేసి, నాకు దగ్గర డబ్బులు ఇప్పుడు లేవు, పరిస్థితి మా మమ్మీ వాళ్ళు వచ్చారు చూపించారని చెప్తున్నాడు దిక్కుమాలోడు. నేను ఎన్ని ఆశలు పెట్టుకుని ఎంత మంచోడు అనుకున్నా. నన్ను ఫోన్ ఇచ్చినట్టు, నాకు వాడిని నన్ను తిట్టినందుకు నాకు ఫోన్ ఇచ్చినట్ట, ప్రేమతో. వాడు ఏదో అభిమానంగా ఇచ్చాడు, నేను బెట్టింగ్ అప్లు చేయలేదు కాబట్టి ఇచ్చాడు. వీడియో చూపిస్తానండి ఇక్కడ, తెలుగు వాళ్ళని ఎలా తిడుతున్నాడు చూడండి, మీకు వినిపిస్తాడు. ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు కానీ ప్రపంచయాత్రుడు ఆటగాడు కాదు కదా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోళ్ళు అని అంటున్నాడు. వాడు ముందే ఆటగాడు కాదు, ఫస్ట్ నీకు ఆటనే లేదురా నాయన. నువ్వు నిజంగా నాన్ వెజ్ తోపు అనుకుంటే దమ్ముంటే మన ఇండియాలో ఫ్లైట్ దిగి కాలు పెట్టమని, అప్పుడు వాడు మోగోడని నేను చెప్పుకుంటా. తెలుగు వాళ్ళందరూ ఆడంగోళ్ళు అని అంటున్నాడు. వాడు నాన్ వెజ్ అనే పిచ్చుకు ఎవడైతే ఉన్నాడో వాడు మొదటి నుంచి ఎవరినొక తిడుతూనే ఫేమస్ అయ్యాడు. స్టార్టింగ్ లో బయాస్ అన్ని ఏదో వాళ్ళ మదర్ ఏమో బెంచ్ సర్కిల్లో వ్యభిచారం చేస్తుందని ఘోరంగా మాట్లాడాడు. అలాగే ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ మదర్ కూడా చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ డాడీ అసలు ఇక్కడ ఇండియానే కాదు పాకిస్తాన్ నుండి వచ్చాడు. ఇమ్రాన్ ఖాన్ కొడుకు కూడా చిన్న పిల్ల 2 years బాయ్, వాడు కూడా చచ్చిపోతాడని లేనిపోయిన శాపనార్థాలు పెట్టి వాళ్ళని తిట్టాడు. ఇప్పుడు సీతాదేవి కోసం చెప్తున్నాడు. అసలు సీతాదేవి కోసం ఏం తెలుసురా? సీతాదేవి భూదేవి పుత్రిక, భూమిలో నుండి పుట్టిందామన్నమాట. సీతాదేవికి ఉన్నంత సహనం ఓర్పు ఎవరికి ఉండదు. ప్రపంచ దేశాలన్నీ కూడా చెయ్యెత్తి మొక్కే దేవత సీతాదేవి. వాడు ఖచ్చితంగా భూమిలో కలిసిపోతాడు. కొంతమంది లైవ్ లోకి తీసుకున్నాడు, మహిళలను కూడా తీసుకుని వాళ్ళు మాట్లాడి క్వశ్చన్ చేస్తున్నారు అనుకో. ఒక అమ్మాయి దరిద్రపు దాన, పతివ్రత, ఆమె అన్నాడు, నేను ఇందులో నీ మీద ఎక్స్పీరియన్స్ ఉండే, నీ మీద నేను అన్ఫాలో కొట్టాను, నీ వీడియోలు చూడాలనిపిస్తలే అని ఆమె అంటే, ఆమె కూడా ఇట్లా ముఖం పెట్టుకున్నాను. మళ్ళీ సిగ్గు లేకుండా సారీ నాకు తప్పైంది, నన్ను క్షమించనని మళ్ళీ సారీ చెప్తున్నావు. నువ్వు అంతతో సారీ ఎందుకు చెప్తున్నావురా? అందరూ అన్ఫాలో కొడుతున్నారు. దయచేసి ఈ ఆర్టీవీ లైవ్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు నాన్ వెజ్ కానికి ఇంకా 1 million పైన ఫాలోవర్స్ ఉన్నారు, 2 million ఉన్నారు, ఇంకా 2 million. దయచేసి మీ అందరూ చేతులైతే నమస్కారం చేస్తున్నాం. మన తెలుగు వాళ్ళు అందరూ అన్ఫాలో కొట్టండి. మన వీడియోలు అక్కడ ఎవరు చూస్తారండి? మన తెలుగు వాళ్ళు తప్ప అక్కడ వాళ్ళు ఎవరు చూస్తారు? ఇంకో మాట వినిపిస్తాను మీకు. నేను ఫాలో గమ్మానా, నేను రోడ్డు మీద అడక తిని తీసుకొచ్చి మీరు ఫేమస్ చేశారు అంటున్నాడు, అది చూపిస్తాం. ఫేమస్ చేస్తే నువ్వేం మాట్లాడుతున్నారో, మరి ఫేమస్ చేస్తే ఫేమస్ గా, కానీ మనం తిట్టడం ఎందుకు? ఈ మాట వినండి. నేను రోడ్డు మీద అడుక్కుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. వాడెవరు తీసుకొచ్చి వైజాగ్ లో బాత్రూమ్ కడుక్కునేటోడు, వాడు ముష్నా కొడుకు. ఇప్పుడు వాడు ఫేమస్ అయ్యాడు. మన హిందూ దేవతలందరూ తిడుతున్నాడు. సీతాదేవిని కావచ్చు, ద్రౌపదిని కావచ్చు, అన్నిటికంటే వాడు చేసిన పెద్ద తప్ప ఇండియన్ అయ్యుండి కూడాను ఇండియా అసలు రేపిస్ట్ కంట్రీ అంటున్నాడు, ఇండియా దరిద్ర కంట్రీ అంటున్నాడు. వాడు నిజంగా దేశద్రోహి. థాయిలాండ్ ని చూసి ఇండియా నేర్చుకోవాలంట. థాయిలాండ్ వాడు యూజ్ చేసేది కూడా టూరిజం ఎక్కువ థాయిలాండ్ లో. థాయిలాండ్ సిటీలో కంట్రీలో బ్యాంకాక్ కావచ్చు, పట్టాయ కావచ్చు, ఇవన్నీ కూడాను ప్రమోట్ చేసే కంట్రీ. కేవలం
వెళ్తారు. అదే భారతదేశం కోసం వాడికి ఏం తెలుసు? వరల్డ్ లో 200 దేశాలు రేట్లు మేలు భారత్ ఇండియా కంటే ఈజ్ థాయిలాండ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ. వాడు అలా అంటాడండి. అక్కడ ఏముంది, ఇక్కడ గుడ్డలు వేసుకుని చూపిస్తే టెంప్ట్ అయిపోతారు. మన తెలంగాణలో ఒక బతుకమ్మ పండుగ అంటే, ఒక సంక్రాంతి అంటే, ఒక దీపావళి అంటే వానికి ఏం తెలుసు? పండుగ మనలాగా ఎవరైనా చేస్తారా? దసరా పండుగ అంటే తెలంగాణ ఆంధ్ర మొత్తం చేసుకుంటారు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, కోలపందాలు ఏది అది ఊరండి, పచ్చని పళ్ళలు ఉల్లికాయ పొద్దుగాలు వేడి నీళ్ళు పెట్టుకుని తానం చేసి ముగ్గులేసి అదొక పండుగ అంటారు మనది. అక్కడ ఇక్కడ థాయిలాండ్లో గుడ్డలు వేసుకుని చూపిస్తే ఎవరైనా వెళ్తారు. వాడు ఎందుకు అక్కడ వెళ్ళాడేమో అది చేయనికే. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే వాడు రెగ్యులర్ టచ్ లో ఉన్నా. ఈ మధ్యలో కాల్ చేసినావా? ఈ ఇష్యూ అయిన తర్వాత ఇదేం దరిద్రం రా బాబు అని చెప్పినావా? ఈ ఇష్యూ అయిన తర్వాత నన్ను ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో బ్లాక్ చేశాడు. నేను అక్కడ కృష్ణకాంత్ కాబట్టి వేరే ఛానల్ తిట్టాను అన్నట్లు. అది నన్ను ఇన్స్టా వాట్సాప్ బ్లాక్ చేశాడు. అంతకుముందు రెగ్యులర్ గా మాట్లాడు. నా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం మేము మాట్లాడుకున్న ప్రతి రికార్డు ఉంటది. ఏం మాట్లాడుతుంటాడు? ఎక్కడ ఉన్నావు బాలు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, బెటర్ గుడ్, మంచి ఆఫర్స్ వస్తున్నాయంటే పర్లేదు, నా వరకు బర్త్డే వీడియోస్ అవి చెప్తున్నాను అట్లా ఎట్లా అన్నాడు. మీరు ఇప్పుడు ఎంత వస్తే మీకు డబ్బులు ఇన్ని దేశాలు చూస్తాయి, మేము నాకు ఒక్కొక్క ఫ్లైట్ టికెట్ 2 లక్షలు అవుతుంది, నేను ఒక రోజు ఉండడానికి ఒక రూమ్ రెంట్ 50,000 కడతాను, నా రోజు నా ఫుడ్ బిల్లే 10-20 కట్టుకుంటా ఒక రోజు కంటే, ఇన్ని డబ్బులు మీకు ఎట్లా వస్తాయంటే యూట్యూబ్ నుంచి వస్తాయి, నువ్వు కూడా మెయింటైన్ చేయి, నేను సపోర్ట్ చేస్తున్నాడు. ఏమో నాకు అవి ఎడిటింగ్ అలాంటివి రావండి, మోసం చేస్తాను నన్ను చాలా మంది యూట్యూబ్లో, అదే నేను యూట్యూబ్ చేయట్లేదు, వేరే వాళ్ళ దాంట్లో చేస్తా డబ్బులు ఇస్తాను చెప్పిన. అట్లా హెల్ప్ చేస్తే మీ చెల్లి వాళ్ళకు నీకు అని అన్నాడు. 2,000 కొట్టింది, ముష్టోడు కొట్టిన. అట్లా 2,000 బాధ ఎక్కువ ఉంది. నాకు ఏదంటే నేను ఆశ పెట్టుకునండి, నాకంటే నాన్ వెజ్ ఇంత మంచోడా గొప్ప ఈడు ఇంత. ఫస్ట్ నుంచి వీడియోలు చూసేవారు కదా, ఏం చూసి నచ్చినావు, ఆయన ఎందుకు ఫాలో అయినావు, ఆయన ఏం చెప్తుండేవాడు? నాకు తెలిసి ప్రపంచ యాత్ర కూడా అంటున్నారు కదా. అసలు నాన్ వెజ్ ఎవడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉప్పల్లో ఒక మా బాగుంటాడు, ఆయన ఏంటంటే ఆయన కొంచెం ఇన్స్టాగ్రామ్ బాగా చూస్తాడు. ఓకే. ఓ రోజు మేము పార్టీ చేసుకుంటున్నాం ఇంట్లో, చేసుకుంటుంటే ఈయన వీడియో పెట్టాడు, నువ్వు ఈయనలాగా ఫేమస్ కావాలంటే నేను ఆంధ్ర తెలంగాణ కావాలంటే నేను ఫేమస్, నాకు అవసరం లేదు ఈ ఫేమస్ కావాలంటే, ఈయన వీడియోలు చూడు ఎంత ఫేమస్ నాన్ వెజ్ అంటే ప్రపంచం మాత్రం అన్ని దేశాలు పోయి ఇట్లా చూపిస్తాడు, నువ్వు అక్కడక్కడ వెళ్ళి చూపి అక్కడ చెప్పు అంటే ఏం చేస్తారు, ఓపెన్ చేసి చూపి అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసా. ఇక అసలు ఈయన ఎట్లా ఫేమస్ అయ్యింది, ఇదేంది కప్పలు తినడము, ఆ పాములు తినడం, ఇక్కడ ఇది ఏమంటారు లక్ష్మీదేవి బీర్ అంట, వినాయకుని బీర్ అంట, ఇవి చూపిస్తే దేవుళ్ళ బీర్లు అట్లా చూపిస్తావా లైవ్ లో, సిగ్గుందా కొంచెం అని నేను అనుకున్నా. ఈయనకి మీరు ఫాలోవర్స్ అంటే బాగుంటాయని ఫాలో అయ్యండు. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ చూసి ఓపెన్ చేస్తే ఫాలో చేయలేదు, క్యాజువల్ చూసా, నేనే ఇక సెలబ్రిటీని, నేనే ఉప్పల్ పాలంటే గుర్తుంది, గీడేమని తెలుసు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. తర్వాత ఇక ఈడు ఇలా ఫేమస్ నాన్ వెజ్ అట్లా ఇట్లా అంటే ఎంతో తెలియదు. తర్వాత నాకు ఫోన్ ఇచ్చిన తర్వాత నేను ఫాలో అయినా. అమ్మాయి ఎంత ఇచ్చినా అడిగినావా? నేను అడగలేదు అబ్బా, ఆయన ఇచ్చి నువ్వు నాకేందో అడుకోవడానికి, నువ్వు పెట్టింగ్ నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో, నేను పట్టించుకోకపోతే వాయిస్ రికార్డ్ కాదు. ఇప్పుడు ఆయన చేసే కంటెంట్ అయినా కూడా ఏదన్నా అక్కడ దేశానికి పోతారు అనుకో, ఉదాహరణకు న్యూజిలాండ్ అంటార్టికా పోయిండు, అడిగి పోయిన తర్వాత భారతదేశంలో ఉన్న యువత ఉద్యోగాల కోసం చేస్తారు కదా అంటార్టికాలో, ఇట్లాంటి ఉద్యోగాలు అంటే మీరు క్రియేట్ చేసుకోండి అని ఎక్కడ చెప్పడు. గుంటలు చూడండి, గుంటలు అమ్మాయిలు చూపిస్తాడు, ఆటగాడు అంటే అమ్మాయిలను చూపిస్తాడు, అది బీచ్లకు పోయి ఇట్లా బట్టలు వేసుకుని చూపిస్తాడు, ఇక్కడ ఇది జరుగుతుందని చూపిస్తాడు. అరే నేను ఎవడరా చూపిమని, అది ఎవడు అడుగుతున్నాడు అసలు చూపిమని, నిన్ను చూపించిన భాష చక్కగా ఉంటుంది, భాష కూడా చక్కగా ఉంటుంది, అది మొత్తం నత్తి అంటే నత్తి. నువ్వు చేసుకోరా వీడియోలు, దేశాలు తిరుగు, కానీ నువ్వు మా ఇండియన్ ఎందుకు తిడుతున్నావు, నువ్వు ఎవడు అసలు తిట్టే రైస్ నీకు ఎవడి, నువ్వు ఎవడు అసలు తిట్ట, నీకు ఎవడిచ్చిన హక్కు? నేను చెప్తున్నాండి ప్రభుత్వం. అమ్మాయిలు ఇష్టం అసలు ఈ చర్చ మొదలైందంటే ముందుగా అమ్మాయిల బట్టల గురించి వచ్చిన టాపిక్ దగ్గర వచ్చింది. వాడు ఒక వీడియోలో ఏమంటాడంటే అమ్మాయిల బట్టల గురించి, నేను ఆటగాని కదా మరి అమ్మాయిల ఇప్పి చూపిస్తుంటే చూస్తూ ఆనందిస్తా అంటాడు. మీకు ఆ వీడియో చూపిస్తా ఒకసారి. నేను ఇంకోటి 14 అమ్మాయి, అవును ఆయనే చెప్తున్నాడు, 14,000 రూపాయలు 2,000 ఇచ్చి నేను చేసిన అన్నాడు. ఒక ఎంత దరిద్రము, ఎంత దరిద్రంగా చెప్తున్నా. ఒరే నువ్వు దేశానికి ఏం చేద్దాం అనుకో, నీకు ఆడియో వినిపిస్తా చూడండి. ఇక్కడ అనుకున్నారు గొప్ప కల్చర్ థాయిలాండ్, మన రాముడు సిద్ధాంతం, మన రాముడు గోల్, ఇండియా కన్నా థాయిలాండ్ 100 రెట్లు మిన్న. థాయిలాండ్ ఒక్క నిమిషం ఈ మాట ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. తెలుగు అమ్మాయిలు ఇట్లా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు వర్క్ చేస్తుంటే బాత్రూమ్ గడికి ఇలా నాకుతుంటాడేమో థాయిలాండ్ లా. ఇప్పుడు జాబ్ అందుకే థాయిలాండ్ అంటున్నారు కదా, థాయిలాండ్ మొత్తం నాకుతున్నాడు కాబట్టి అక్కడ అలవాటు అయిపోయింది మనకి. ఋషి మరి ఇంటికి థాయిలాండ్ అని చెప్తున్నాడు. అసలు ఉంటే నువ్వు తెలంగాణకు వచ్చిన మూవడం అయితే నిజంగా నువ్వు ఇండియా కంటే థాయిలాండ్ 100 రెట్లు బెటర్ అంటున్నాడు. అసలు ఇండియాకి థాయిలాండ్ కి ఏం పోలికలు లేవు. థాయిలాండ్ అనేది ఒక కంట్రీ, అది ఇండియా 4th దరిద్రాన్ని ఎప్పుడు మనం ఇండియాతో కంపేర్ చేయలేదు. నువ్వు ఎందుకు అసలు ఆ దరిద్రాన్ని అసలు వాడడమే మన తప్పు, మన ఇండియాతో కంపారిజన్ కాదు. ఆయన ఏమంటాడు, ఇప్పుడు బిలాంటి క్వశ్చన్ చేస్తున్నాడు, ఉప్పల్ అడుగుతున్నాడు, సత్య అడుగుతున్నాడు, లేకపోతే చాలా ఛానల్స్ అడుగుతున్నా కదా, అడిగే వాళ్ళందరినీ కూడా అష్ట దరిద్రాలు అంటుకొని
ఆసుపత్రి పాలైపోతారు, 2026 నాది అని అంటున్నాడు. నాలుకపై మచ్చలు ఉన్నాయి అంటున్నాడు. 2026 నేను చెప్తున్నారా, నీవు నెల రోజులు హాస్పిటల్ పడి కుక్క సావు చేస్తావు, అసలు సావు కానీ నీకు రోగం వచ్చి నీకు సేవ చేయని కూడా ఎవరు ఉండరు. ఇది నా మాటే అసలు నువ్వైతే నాశనం అయిపోతావురా. నేను వాడైతే ఎయిడ్స్ వచ్చి పోతాడు. ఎయిడ్స్ ఏం రాదు, AIDS వచ్చి పోతాడు. రోగం వచ్చి వస్తాడు వాడు. మరి ఏంటి ఈ రోజు ఎవరితో అట్లా చెప్తారు సత్తా, ఎవరితో ఏం చేయడు, వాడికి ఇంకెక్కడ వస్తుంది ఎయిడ్స్. వాడు ఏం చేస్తాడండి, ఆటగాడు కాదు, అక్కడ ఆట లేదు అక్కడ. వాడు ఓన్లీ తెలుగు వాళ్ళని హిందువులనే కాదు ఎంటైర్ భారతదేశాన్ని విమర్శించాడు. సో భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, జుడియస్ ఉన్నారు, చాలా మతాలు ఉన్నారు. సో అందరూ కూడా దయచేసి వాడి ఛానల్ అన్నిటికీ రిపోర్ట్స్ కొట్టండి. పోలీస్ స్టేషన్ లో కేసులు వేయండి, క్రిమినల్ కేసు పెట్టండి. ఈ ప్రపంచంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అన్ని ఎయిర్పోర్ట్లు కూడా వాడి ఫొటోస్ పంపించండి. వాడు ఎక్కడున్నా అరెస్ట్ చేసి ఇండియా తీసుకురండి. చెప్పులతో కొట్టి గాడిద మీద ఊరేగించి జైల్లో ఎడు ఖాయం. అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనిపించి అన్నాడు కాబట్టి ఫోక్సో కేసు కూడా అయింది. అన్ని కేసులు అయ్యాడు మీద. అయితే ఆయన హిందూ దేవి దేవతల గురించి తప్పుగా మాట్లాడి అందరూ విభేదిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్న కొత్త వ్యాపారం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాత వీడియోలు, నేను ఇక ఈ ఆలయానికి పోయినా, ఆలయానికి పోయినా, రామాయణాలు చదివినా, భాగవతాలు చదివినా, అవన్నీ పబ్లిసిటీ కోసము వినాయకుడు మొక్త ఎప్పుడు వినాయకుడు పెట్టుకుని తిరుగుతున్నా చెప్పి చూపించాడు అన్ని. అవి ఇప్పుడు ఆయనకు భయం అయిపోయింది, ఆల్రెడీ నాన్ వెజ్ భయం అయిపోయింది. ఎందుకంటే నేను అనవసరంగా ఎందుకన్నారా, నాకు వచ్చే ఫాలోవర్స్ తగ్గిపోయి ఇప్పుడు డబ్బులు రావు, యూట్యూబ్ అంతా నాశనం అయిపోతుంది. ఆల్రెడీ 2 రోజులకండి 2 లక్షల మంది అన్ఫాలో కొట్టారు, రోజుకు 1,00,000 మంది కొడుతున్నారు. ఇక ఉన్న 2 మిలియన్స్ కూడా ఈ వీక్ మొత్తం వీక్ అయ్యి గోయింగ్ అయితే రూపాయి రావు. ఇక థాయిలాండ్ లో మొత్తం నాకు కూడా తిరుగుతాడు తప్ప వానికి ఏం ఉండదు. కానీ వాడు తెలంగాణకు వస్తే ఇండియాకి రాను, ఇండియాను ఉద్ధరిస్తా, నేను వీడియో చూపిస్తా, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా, నాకు అవకాశం ఇస్తే ఇండియాకి నేను రాకున్నా కూడా నేను ఇండియాని ఉద్ధరిస్తా అంటున్నాడు. దేనికి ఉద్ధరిస్తాడు ఆయన? ఏం ఇండియాకి ఉద్ధరించడానికి? మీరు ఎంత పెద్దవాడైనా తప్పు మాట్లాడితే నేను ఉన్నాను కదా చెప్పడానికి. నాన్ వెజ్ నాకు తెలుసు, నా ఫోన్ లో రికార్డ్స్ ఉన్నాయి అని, కానీ నన్ను అన్బ్లాక్ చేసిండు. అది ఓపెన్ చేస్తే వాడు నాది ఏమేమి మాట్లాడి రికార్డ్స్ ఉన్నాయి. నాన్ వెజ్ నాకు ఏమేమి రికార్డ్స్ పెట్టిండు, ఇన్స్టాగ్రామ్ లో 11 ఉంది, నన్ను బ్లాక్ చేసిండు కాబట్టి రిలీజ్ కాబట్టి ఇట్లా మొత్తం రికార్డ్స్ ఉన్నాయి దగ్గర. ఏమండి వాడు నీతో ఇలా అలా ఇలా జరుగుతుంది, అలా ఇలా చెప్పి ఇట్లా నా గురించి వీడియోలు పెట్టు, మీ ఇన్స్టాగ్రామ్ లో మీ టిక్ టాక్ లో అందరితో నా ఫోటో పెట్టి ఇట్లా రీల్ చెప్పి అది అన్నాడు. నేను నీ రీల్ నాకు చేపిస్తాను, నాకేం ప్రైజ్ అసలు, నేను నీ రీల్స్ ఎందుకు చేపిస్తాను? నేను నీకు ఐఫోన్ ఎందుకు ఇస్తున్నా అంటే నువ్వు బెట్టింగ్ అప్పులు చేయలేవు, నీకు ఐఫోన్ కొనాలని అనుకున్నా అంటే ఆల్రెడీ ఆయన ఏమంటే ఐఫోన్ 95 ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తాను చెప్పాడు. ఎవరికి ఇచ్చిన అసలు 90 ఫోన్లు? నువ్వు నిజంగా అంటే ఎవరికి ఇచ్చిన ఫోన్ నాకు ఒక్కరికి ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినా చెప్పు. అంటే ఇప్పుడు ఏమంటుండంటే ఆయన, మీలాంటి వాళ్ళు ఇప్పుడు భారతదేశం అన్నారు కాబట్టి ఉప్పల్ బాల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఉప్పల్ బాల్ ఎవరే రకంగా కామెంట్ చేసినా భారతీయుడిగా నీకు ఇబ్బంది అనిపిస్తుంది, రైట్? మన హిందూ దేవి దేవత గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్నారు కదా, ఏమంటాడంటే మీరు ఎవరేమని అనుకోండి, నా దగ్గర 8 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, నేను శాండ్విచ్ మసాజులు చేసుకుంటా, ఇక్కడే ఉంటా, మీరు అరిచేవాళ్ళు అరవండి అని అంటున్నాడు. చేసుకో, మసాలా చేసుకోవడదండు. ఆ 8,000 కోట్లు ఎవరి వాళ్ళు వచ్చినారా? మా వల్ల డబ్బులు వచ్చినాయి, మేము ఫాలో అయితే డబ్బులు వచ్చినాయి మనకి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారా? నువ్వు సంపాదించినావా, నువ్వు కష్టపడ్డావా, నువ్వేమన్నా నాగలు కొట్టావా? వేస్ట్ ఫేలో. అని ఇప్పుడు మన గవర్నమెంట్స్ 2 తలుచుకుంటే 6 కోట్లు ఉన్నాయంట కదా, సీజ్ చేస్తే వాడు ఇంకా అడుగు తినాల్సిందే. అకౌంట్ చేయొచ్చు మీరు. ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈ వీడియో మాత్రం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, అండ్ పోలీసు వాళ్ళు కూడా వెళ్ళాలి, ఈ వీడియో నాకు చూడాలి అందరని కోరుకుంటా. స్పెషల్ గా ఉంది పాస్పోర్ట్ మాత్రము డిస్కస్ చేస్తే గవర్నమెంట్ వాడు ఏం చేయలేదు. థాయిలాండ్ గతంలో ఒక మంచి ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని సజ్జనార్ గారు కూడా వీడు బెట్టింగ్ యాప్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నా చెప్పి లైవ్ వీడియో చేస్తే ఏం పెళ్లి చేసుకో అన్వేషణ అంటే, సార్ పెళ్లి చేసుకుంటూ ఒకతే అడుక్కుంటానికి 60 కూరలు అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మన ఆలోచన ఏంది? ఎప్పుడు హింసించడం, రోజు ఒకరి దగ్గర ఓడం. అసలు ఈయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. మెయిన్ గవర్నమెంట్ పట్టించుకుని ముందు అరెస్ట్ చేయాలి. అబ్బాయి ఎక్కడున్నా ఈ వేస్ట్ ఫాలోవర్స్ ఏం చెప్తారు మీరు నాన్ వెజ్ గురించి? దయచేసి నా ఫాలోవర్స్ కు ఉప్పల్ బాల్ షాక్ అయ్యావా? నేను ఉప్పల్ బాల్ని దండం పెడతాను. నేను కోట్లు అడగట్లేదు, నాకు లక్షలు ఇవ్వమంటలేను, నాకు ఎవరైనా హెల్ప్ చేయమని నేను కోరుకోను. దయచేసి మన దేశం తిట్టినందుకు నాన్ వెజ్ కానీ నా ఫాలోవర్స్ ఇప్పుడు 3,67,000 మంది 3,60,70,000 మంది నా ఫాలోవర్స్ చెప్తున్నా, నాన్ వెజ్ కానీ అన్ఫాలో కొట్టండి. దయచేసి వీడియో ఎక్కడికైనా పంపండి. వాడిని మాత్రం దయచేసి మీరు ఎవరు ఫాలో అవుతుండ్రో మీ అందరి చేతులకు నమస్కారం పెడితే దయచేసి వాళ్ళు ఫాలో చేయొద్దండి. అలాగే మన ఇండియన్స్ చాలా మంది థాయిలాండ్ వెళ్తూ ఉంటారు చిల్ అవడానికి. చైనాకి వెళ్ళిపోయింది, ఇప్పుడు అక్కడ లేడు, చైనా వెళ్ళిపోయినాడా? వాడు ఎప్పుడు మన శత్రు దేశాలే తిరుగుతాడు. ఇప్పుడు చైనాకి వెళ్తే పాస్పోర్ట్ నుంచి తీసుకురానికి రాదా?
తీసుకురావచ్చు, కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళి మన దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా. అవును, అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే అక్కడ దేశాలు సంరక్షిస్తాయి వాడిని. ఇప్పుడు చైనా మనకు వ్యతిరేకంగా ఉన్న దేశమే, పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగా ఉన్న దేశమే, మనకు వ్యతిరేకంగా చంపేస్తారు వాడిని. వాడు పోయి వచ్చినట్టు కదా, పాకిస్తాన్ కూడా పోలేదా? పాకిస్తాన్ వెళ్ళలేదు కానీ మిగతా చైనా వెళ్ళి పాములన్నీ తిని వచ్చాడు. నీకు అసలు మా సీతాదేవి కోసం ఏం తెలుసు? సీతాదేవిని ముట్టుకుంటే భూమిలో మొత్తం మునిగిపోతారనమాట. అలాగే మా ద్రౌపది ఎవరో తెలుసా నీకు? నేను తప్పు చేస్తే నేను రక్తం కట్టుకొని వస్తా, లేదంటే మీరు ఆసుపత్రి పాలైతే ఈ నెల 2006లో చూడండి, వాడు హాస్పిటల్కి వెళ్తాడా వెళ్ళడో తెలుస్తుంది. మామూలుగా ఉండదు వానికి మాత్రం. ఈ సంవత్సరంలో మాత్రం నాన్ వెజ్ అనే మనిషికి అడ్రస్ లేకుండా పోతాడు. కొన్ని రోజుల వీడియోలు కనబడతాయి, ఫోటోలు కనబడతాయి, తర్వాత వాడు కనిపించడు. ఇది నేను రాసిస్తున్నా, నా మాటే శాసనం. అసలు ఈ విశాఖపట్నంకి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. ఇలాంటి దరిద్రుడు ఎలా పుట్టాడా? అసలు విశాఖపట్నంలో వాళ్ళందరూ వీడు కనిపిస్తే బంగాళాఖాతంలో కలిపేయాలని చూస్తున్నారు. ఇంకో ఇంతకుముందు కూడా ఒక వన్ బకెట్ భార్గవ్ అని వాడు కూడా 14 ఏళ్ళ ఒక బాలికను రేప్ చేసి 20 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. వీడిని కూడా పక్కన వేయాలి. ఆయన కూడా వైజాగ్, ఈయన కూడా వైజాగ్. నిజంగా వైజాగ్ పరువు తీసేస్తున్నారు వీళ్ళంతా కూడా. గరికపాటి నరసింహారావు ఆ దరిద్రుడి గురించి పక్కన పెడితే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చర్చ జరుగుతోంది, అమ్మాయిలకు బట్టల స్వేచ్ఛ ఉండాలంటున్నారు అనసూయ గారు అంటున్నారు. సో పీసరీ ఫాల్స్ లో అనసూయ గారికి సంబంధించిన లేటెస్ట్ పోస్ట్ కూడా ప్లే చేయండి. సో నా బట్టలు నా ఇష్టం ఎట్లయినా ఉంటానంటున్నారు. సో మీరేం చెప్తారు? ఆమె బట్టలు ఆమె ఇష్టం ఉండొచ్చబ్బా. ఆయన ఏమన్నాడంటే, ఎక్కడికైనా వెళ్తే మీరు షాప్ ఓపెనింగ్ వెళ్తే బట్టలు మంచి వేసుకోండి, జనంలో మీకు ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, మంచి బట్టలు వేసుకోండి, షూటింగ్ ఉన్నప్పుడు ఏమైనా వేసుకోండి అని చెప్తే, ఆమె నా బట్టలు నా ఇష్టం వేసుకుంటా అంటే, మరి మా ఇష్టం మాకు ఇచ్చినట్టు మేము మాట్లాడుకుంటాం, మా తప్పు ఎందుకు అవుతుంది? మేము కూడా చెప్తాం. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా, శివాజీ చెప్పింది కూడా కరెక్ట్ అంటున్నా. శివాజీ నేను ఉన్నదే మాట్లాడి, శివాజీ కూడా మరి బాగుండని చెప్పాడు. ఆయన 2 ఊతులు మాట్లాడాడు. ఇట్లా అట్లాంటి ఇప్పుడు సమాజంకి ఏం నేర్పిస్తున్నా అనుసూచి నువ్వు చెప్పు. ఇప్పుడు ఆడపిల్లలు ఫోటోలు చూడండి, పిక్చర్ ప్లే చేయండి. ఆమె ఫోటో చూసిన దళితమైన ఫోటోలు, డ్రాయల్ వేసుకుని బ్రాలు వేసుకుని దళితమైన ఫోటోలు చూశాను. సమాజానికి ఇప్పుడు లేడీస్, మా ఇంట్లో 5 మంది ఆడపిల్లలు ఉంటారండి. మా ఇంట్లో కూడా మంచి లంగవాన్ని వేసుకుంటే కదండి పద్ధతిగా ఉండి. రేపు నాడు చెడిపోతారు పిల్లలు. సమాజానికి నువ్వేం నేర్పిస్తున్నామ్మా? సినిమా వర్క్ చేయండి, సినిమాలు చూస్తారు. రోడ్డు మీద వెళ్తాడు కూడా చెప్పేది ఎట్లా? ఇక్కడ వరకు బ్రాలు వేసుకుని నువ్వు చూపిస్తుంటే అదే రోడ్డు మీదకి ఏమొస్తలే పాప, స్వేచ్ఛ. అది కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతుంది అంతే. ఆ పోస్ట్ పెడితే చెడిపోతే పెట్టుకోండి, వద్దని లేదు. శివాజీ ఆయన ఇష్టం, ఆయన మాట్లాడిండు. ఆమె పేరు పెట్టి చెప్పిండా శివాజీ? మరి ఆమె ఎందుకు గెలికింది? నేను కూడా ఒక హీరోని అంటుంది. నువ్వు హీరోని కాదని మరి నేను కూడా ఒక హీరోనే. మరి నా ఇష్టం, నాకు నచ్చింది నేను చెప్పుకుంటా. శివాజీ నచ్చింది శివాజీ చెప్పుకున్నాడు. ఆమెకి ఏమవసరం? ఆమె పేరు అయితే తెలియదు కదండి. ఆమె ఎందుకు వచ్చింది అసలు? ఆమె శివాజీని ఎందుకు గెలికింది చెప్పండి? నీ పేరు అనసూయ గారిని నేను అంటున్నాను అని చెప్పిండ మైకులా? ఆయన ఇది జనాలకు అందరి కోసం, హీరోల కోసం చెప్పాడు. దాంట్లో నువ్వు ఒక ఏమంటారు, బోర్డులింగమా ఏంటో, నువ్వు దాంట్లో ఒక హీరోని అనుకో. బోర్డులింగం. ఇప్పుడు హీరోలు పెద్ద పెద్ద హీరోలే ఎవరు పట్టించుకోలేదు. నువ్వు అంతా కనెక్ట్ అయినా నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఇంకా ఫేమస్ కావాలి. జబర్దస్త్ కలిశానమ్మా. ఆమె ఓ రక్షణ మరి ఒక్కుంటది. ఇంకా ఎందుకు ఏమో యాటిట్యూడ్ చూపిస్తారు. సెలబ్రిటీ అనేది చాలా చీప్ గా చూస్తారు కొంతమంది. నాకు తెలిసినంత వరకు రేష్మి కొంచెం బెటర్, మంచిగా మాట్లాడింది రేష్మి. కానీ ఈమె కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది కొంచెం. ఎందుకు అక్కడ బాగానే ఉంటది, అందరితో మంచిగా మాట్లాడుతుంది. మేడం అంటారు, అందరూ ఆమె రెస్పెక్ట్ ఇస్తారు. మేడం అంటారు అంటే కాదంటే చాలా మంచిదని చెప్తారు కదా. ఆమె మంచిదంటే నాకైతే అంత రెస్పెక్ట్ ఏమి ఇవ్వలేదు, చీప్ గా చూసింది. ఏమన్నది? ఏమన్నది? యాటిట్యూడ్ ఉంటుంది కదా కొంచెం, ఇక ఓ రక్షణ కొంచెము. నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు నేను చేసిన ఇండస్ట్రీలో మాత్రము నాకు నచ్చని వాళ్ళు అయితే అందరూ నిజంగా చెప్పాలంటే గుడ్ పర్సన్. నాకు నచ్చని వ్యక్తి జబర్దస్తులు అంటే ఏంది ఆటో రాంప్రసాద్ ఒక్కటి నాకు నచ్చడు. ఆయన పెద్ద వేస్ట్. నా అనసూయ కొంచెం బెటర్ అనుకుంటా. ఆమె కొంచెము నా వరకు అంటే ఏమనలేదు. కొంచెం జబర్దస్త్కి వెళ్ళినప్పుడు ఆమె అనసూయ లేకుండే, రేష్మి ఉండే. ఇప్పుడు అన్వేష్ కూడా ఏమంటుండే, అనసూయను సమర్థిస్తూ మహిళలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ బట్టలను వేసుకోండి, వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం, మీరు మరి ఆపడానికి అని అంటున్నాడు. అట్లా అంటూనే మహిళలు బట్టలు ఇప్పుకొని కొంత అర్ధనగ్నంగా ఉంటే నేను చూస్తా ఆనందిస్తాను అంటున్నాడు. ఎవరన్నారు? అన్వేష్ అంటున్నాడు. మహిళల ఇష్టం. అనుష గురించి మాట్లాడు కూడా వేస్ట్. వాడు చిల్లర్ కాడు. ఇప్పుడు మన దేశంలో లేడు కాబట్టి వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. మన దేశానికి వచ్చి మాట్లాడమనండి. నేను హైదరాబాద్ లో ఉన్నాను, హైదరాబాద్ లో బతుకుతున్నాను. నేను పుట్టింది హైదరాబాద్, నా తెలంగాణ. నేను పుట్టింది మాది మహబూబ్నగర్, మాది పరిగి, వికారాబాద్ డిస్టిక్. మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
మా సీఎం రేవంత్ రెడ్డి సార్ కోడంగల్ మా ఊరు పక్కనే, మా ఊరికి సీఎం వరకు 7 కిలోమీటర్లు. అవును. సో ఇక్కడ ఆచార పద్ధతులు పాటిస్తావు అయితే నువ్వు ఇక. ఇక్కడ పాటిస్తున్నా. ఇక్కడ నుండి ఇప్పుడు బూతులు తిడితే నన్ను దక్కనిస్తారా? వాడు ఎక్కడో పోయి మాట్లాడుతుండే. ఇప్పుడు నేను కూడా థైలాండ్ గురించి, చెన్నై గురించి, చెత్త థైలాండ్, వేస్ట్ థైలాండ్ కూడా మాట్లాడొచ్చు. ఆ దేశం వెళ్తే మాట్లాడలేం కదా. వాడు ఇప్పుడు తప్పించుకుని అక్కడ ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడు. దమ్ముంటే తెలంగాణకు రమ్మనండి, తెలంగాణ పవర్ అని చూపిస్తారు. ముందే తెలంగాణలో గట్టిగా వేసి మటన్ ముక్కలు తింటూ ఉంటారు. ఒక్కడు కుడితే వాని కింద రాడంట. రాడు కాబట్టి అట్లా వేస్తాడు. రాడట. అసలు మనకి నాకు అనుకుంటా అది ఒక కీర ఏందండి, ఆ కీర పెట్టి ఆ రౌండ్ దానికి ఏంది అసలు ఆ వీడియో ఏందిరా? నేను అనుకున్నా అసలు ఈ వీడియో ఎలా తీశాడు, అసలు వీడు మనిషి అని అనుకున్నా. ముందు మనకి 2 కాయలు వస్తే ఏ పని చేయదు. నాకైతే అన్సూర్య అయితే ఇప్పటివరకు అయితే తగలలేదండి. అన్సూర్య ఏం తప్పు ఉందంటే శివాజీని అనడం నాకు నచ్చలేదండి. శివాజీ వెరీ గుడ్ పర్సన్. శివాజీ చాలా మంచి వ్యక్తి, కలిసినప్పుడు కూడా మంచిగా మాట్లాడతాడు. ఆయన ఏంటంటే ఇలా ఉండొద్దని ఏదో చెప్పాడండి. చెప్పినంత మాత్రం అన్సూర్య నన్నే అన్నాడు అని చెప్పి ఆమె రావడం నాకు నచ్చలేదు. ఎందుకంటే అందరూ వచ్చింటే సపోర్ట్ చేసేవాళ్ళము, ఆమె ఒక్కతే గెలికిందండి. మన పెద్ద పెద్ద హీరోని ఒక్క మాట అనలేదే, మనం ఈమె ఎందుకు అన్నది చెప్పండి. చాలా మంది రియాక్ట్ అయ్యారులేండి శివాజీ గారి ఇష్యూలో. శివాజీ గారు ఫస్ట్ ఎపిసోడ్ లో బానే మాట్లాడారు, మనం భారతీయులము, హిందువులము, మన సాంప్రదాయాలు పద్ధతులు పాటించాలని. సెకండ్ స్టెప్ లో రాంగ్ స్టెప్ వేసాడు. ఎందుకంటే ఆడవాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళే దరిద్రులు గొట్లో అని కూడా అన్నాడు. అలాగే శిశువుల యొక్క ఆహారాన్ని, శిశువులకు ఆహారాన్ని, పాలు అందించే భాగాల్ని సామాలు అని అండవు, ఇవన్నీ కూడా తప్పు మాట్లాడాడు. ఆయన కూడా రియలైజ్ అయ్యాడు, సారీ చెప్పాడు. చాలా మహిళా సంఘాలు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాయి. మహిళా కమిషన్ ముందుకెళ్ళి కూడా ఆయన చెమటలు కక్కడం జరిగింది. తప్పు అయితే ఆయన కూడా చేశాడు. భారతదేశంలో పుట్టినప్పుడు తప్పు చేయింది ఎవ్వరు ఉండరు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. శివాజీ ఒక్కడని కాదు, అందరు తప్పు. నేను కూడా చేస్తానండి తప్పు. నువ్వు చేయవా సత్య? మనం ఏమన్నా రియాక్ట్ అవ్వలేదు. ఆ మంచు మనోజ్ గారు రియాక్ట్ అయ్యారు, మంచు లక్ష్మి గారు, చాలా మంది, ప్రకాష్ రాజ్ గారు, నిధి అగర్వాల్ గారు, చాలా మంది చెప్పండి. బిగ్ బాస్ ఎప్పుడు పోతున్నావు? నేనైతే ఈ 26 లో బిగ్ బాస్ కు నన్ను తీసుకోవాలి నాగార్జున సారు మాటి ప్రాజెక్ట్ లో నన్ను సెలెక్షన్ చేయాలని కూడా. ఈసారి వెళ్ళేవాడిని బిగ్ బాస్ కు. నా వల్ల అగ్ని పరీక్ష పోలేదా? అగ్ని పరీక్షకి వెళ్ళానండి. సెలబ్రిటీ లాగా తీసుకుంటే బాగున్నా. అగ్ని పరీక్ష పాస్ అయితే తెలియదు, మెయిల్ వచ్చింది నాకు, మెసేజ్ అవన్నీ నాకు తెలియదు. చదువుకోక కొంచెం ఇబ్బంది అయింది. అగ్ని పరీక్ష పెడతారంట కదా, పోతావా? ఈసారి పెడితే పక్క పోతానండి. నేను ఈసారి కంపల్సరీ బిగ్ బాస్ లా కనిపించాలి. బిగ్ బాస్ లా కనిపించలేనుకో నేను రైతు బిడ్డ అన్నట్టు నువ్వు ఏదైనా బిడ్డ, వాడు ఒక దొంగ రైతు బిడ్డ. వాని గురించి నా పల్లె ప్రసాద్ పర్సన్ గురించి కాదు అంటే అట్లా అట్లా ఆ సెంటిమెంట్. దయచేసి చెప్తున్నా, నేను బిగ్ బాస్ పోతే మాత్రము పల్లె ప్రశాంత్ గారికి చెప్పి మాత్రం పోనండి, మీకు దండం పెడతా. ఆ బిగ్ బాస్ మీరు పంపేయకుండా పర్లేదు, కానీ నేను ఇలా వీడియో చేసుకుని వాళ్ళ దొంగ పనులు చేయను. నేను అన్నపూర్ణ స్టార్ట్ పోయి నేను అంటి పెట్టుకుంటా, నాకు నాగార్జున అంటే పిచ్చి, మాటి అంటే నేను చచ్చిపోతాను, బిగ్ బాస్కి వెళ్ళని చెప్పి అలాంటి పని చేయను. కావాలంటే అడుకుంటా, ప్లీజ్ అని నేను తీసుకోండి అంటే మీరు దయచేసి తీసుకుంటే వెళ్ళిపోతాను. కానీ పల్లె ప్రశాంత్ గారు టాస్క్లు చేయాలి, కొంచెం ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలి కదా, గేములు, ఫుడ్ ప్రతి ఒక్కటి నేను ఆడుతా. సత్య తెలిసిన గురించి బిగ్ బాస్ టైటిల్ వెళ్తే నేను విన్ను. ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఉప్పల్ పాలను ఎందుకు తీసుకుంటలేరు? అందరూ తీసుకుంటారు. దిక్కుమాలలోని ఉప్పల్ పాలు తీసుకొని చెప్పి మెసేజ్ చేస్తుంది కింద. మీరు గమనించండి, ఆ బిగ్ బాస్ కింద మెసేజ్ చూడండి, ఉప్పల్ పాలను తీసుకోండి, ఉప్పల్ పాలను తీసుకోండి అని చెప్పి మెసేజ్ పెడతారు. కానీ నన్ను తీసుకోండి, నా టాలెంట్ ఉంది అక్కడ, నిజాయితీ ఉంది, మీకు అర్థమవుతుంది. నన్ను ఏంటంటే వీడియోల వరకే చూశారు, కానీ నేను పక్కన ఉంటే మీతో జర్నీ చేస్తే నా గురించి ఏందో చాలా మందికి అర్థమవుతుంది. ఓకే, సో బిగ్ బాస్ పోతే టైటిల్ విన్నర్ నువ్వే. ఇక టైటిల్ విన్నర్ కానీ బిగ్ బాస్ పోతే మొత్తం ఆంధ్ర తెలంగాణ ఉప్పల్ పాలకే రచ్చ రచ్చ అయితే ఇక మామూలుగా. నాన్ వేసిన ఒరిజినాలిటీ ఏంటనేది తనతో పాటు రెగ్యులర్ టచ్ లో ఉండే బాలు అండ్ సత్య మాట్లాడుతున్నారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.